రిజర్వాయర్ శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాకు తెలిసి దాదాపు 20 సంవత్సరాల కిందట జరిగింది. ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మారాంబ అమ్మవారు స్వామి మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ప్రగాఢ సంకల్పంతో ఈ రోజు ఆ భగవంతుడు కూడా ప్రజలు ఇచ్చే అవకాశాన్ని భగవంతుడు కూడా విపరీతమైన వర్షాలు కురిసి జూలైలోనే ఈరోజు నిండింది రిజర్వాయరు. తద్వారా అన్ని చోట్ల కూడా నీళ్లు పంపించే కార్యక్రమం తీసుకుంటున్నాము. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో సహా సమాధానం చెప్పాలి. దుర్మార్గులు ఎన్ని దుష్ప్రచారాలు చేశారు గతంలో. ధైర్యం ఉంటే ఇప్పుడు మాట్లాడండి, దమ్ముంటే మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడడం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. వర్షాలు పడ్డాయా లేదా? గతంలో ఎప్పుడూ లేనటువంటి వర్షపాతం ఇప్పుడు నమోదైంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కదా. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిజర్వాయర్లను కూడా బ్రహ్మాండంగా దుర్మార్గులారా. రైతులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ చేసినట్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, ఆనాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాయలసీమకు నీళ్లు ఇచ్చి కాపాడింది రైతులు ఎవరై అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. పోయినసారి 2014-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్రాష్ట్ర సమస్యలు మనకు అనేకం ఉన్నాయి కాబట్టి ఈ నీటి వాటాలలో చాలా సమస్యలు ఉంటాయి. సారు చాలా ముందు చూపుతో దూరదృష్టితో ఆ రోజు పట్టిసీమ ఏర్పాటు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి అంతా నీళ్ళు ఇచ్చిన ధనుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు 2014-15లో మనం అంతా నీళ్లు వారించుకోలేదా? ప్రతి సంవత్సరం సగటున 120 టీమ్స్ 130 టీమ్స్ తీసుకున్నాం మనం. పోయిన 5 సంవత్సరాలు ఎన్ని తీసుకున్నారు? ఇప్పుడు నీళ్ళు ఉండాలి, లెక్కలు చెప్పమని చెప్పండి. మనం దుర్మార్గమైన ప్రచారాలు, తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అనేక అభాండాలు వేశారు. కానీ ప్రజలు గుర్తించినారు. వాళ్ళ అసమర్థులు, సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మళ్ళీ మనకు పట్టం కట్టారు. సార్ అందుకే ఈ వయసులో కూడా మన కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, అందరి కోసం అసలు కష్టపడుతూ ఉన్నారు. ఆయన పడే కష్టానికి మనం అందరూ కూడా చేయించనివ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఒక 2-3 చిన్న లోకల్ ఇష్యూస్ సార్. ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయర్ మాకు పక్కనే ఉంది. నీళ్ళేమో బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ తాగేదానికి ఊళ్ళో నీళ్ళు లేవు సార్. 10-15 రోజులకు నీళ్ళు వస్తాయి ఈ గ్రామంలో. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 కోట్ల రూపాయలు గ్రామానికి ఇచ్చారు. కానీ పోయిన 5 సంవత్సరాలలో దుర్మార్గులు ఎక్కడ పనులు అక్కడనే ఆపేసి ఈ ఊళ్ళో మళ్ళీ నీళ్లు లేకుండా చేశారు. సున్నిపేట గ్రామానికి మొట్టమొదటిగా మీరు చేపట్టాల్సిన కార్యక్రమం ఇవ్వాల్సిన కార్యక్రమం చేశారు. ఎందుకంటే పోయినసారి తమరు ఇచ్చిన మాట ప్రకారమే ఈ గ్రామంలో 3500 కుటుంబాలకు పట్టాలు ఇచ్చాము. దానికి కొంత హౌసింగ్ నిర్మాణం ఏర్పాటు చేయండి. ఇక్కడ హాస్పిటల్ కూడా కొంత ఇష్యూ ఉంది మనకు. ఇందాక మీకు తమతో కూడా డిస్కస్ చేశాను. ఈ గ్రామం ఫారెస్ట్ ఆధీనం ఉందా, ఇరిగేషన్ ఆధీనం ఉందా, పంచాయతీ ఆధీనంలో ఉందా తెలియడం లేదు. అంతా కొంత రీసర్వే చేసేసి ఒక నోడల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి, స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేసేసి ఈ గ్రామానికి ఉన్న భూమి ఎంతలో తేల్చి మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా భూమి లేకుండా పోతా ఉంది. భూమి ఆక్రమించే వాళ్ళు ఎక్కువైపోయినారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇందాక చెప్పాను, ఇల్లు కట్టుకుంటే పర్వాలేదు, ఆక్రమించారు. హోటళ్ళు కూడా కట్టేస్తున్నారు సార్. వ్యాపారాలు చేస్తున్నారు, ఒక్క ట్యాక్స్ కట్టేది లేదు, ఏమి లేదు. అక్రమంగా నీళ్లు వాడేస్తున్నారు, కరెంట్ వాడేస్తున్నారు, ఇవన్నీ సరిపోతారు. అవన్నీ ఆపేసి ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు, నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ఇక్కడ పోయినసారి తమ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ నాకు పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టారు సార్. ఆ ఇన్స్టిట్యూషన్ కూడా లాస్ట్ టైం తనకు తెలుసు అన్యాయంగా మిమ్మల్ని అదే కేసులో చేయడం కూడా జరిగింది వాళ్ళు. సో దాన్ని కూడా డెవలప్ చేయండి. ఈ గ్రామానికి కావాల్సిన రిప్రజెంటేషన్ చేస్తాను. అవన్నీ తప్పకుండా తమరు మాకు చేసి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.